యేసుక్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమంతటికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనుతూ ఉన్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులు, కర్నూలు పట్టణము మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా చాలా భయానకమైనటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఎంతో ప్రమాదకరమైనటువంటి వ్యాధి మన చుట్టూ కూడా ప్రబలుతూ ఉన్నది. లక్షలాదిగా జనాలు చనిపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతకు మునుపు 2020వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ మరి ఇంతకు మునుపేమో ఎక్కడో ఒక చోట మరి కేసులు వచ్చేటువంటివి, కానీ ఇప్పుడు 2021లో వచ్చినటువంటి యొక్క రెండవ వేవ్లో దాదాపుగా మరి మన ఇంటిలో కాకపోయినా ఒకవేళ మన ఇళ్లలో చాలా మందికి కూడా వచ్చినట్లుగా గమనిస్తూ ఉన్నాం. లేక పక్కింట్లో కానీ, రెండిళ్ళ తర్వాత కానీ, ఆ విధంగా చాలా దగ్గరైనటువంటి వారికి, తెలిసిన వారికి, బంధువులకు, కొలీగ్స్కు అనేక మంది ఈ యొక్క వ్యాధిని మరి వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. అనేక మంది చనిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు నేను ఈ యొక్క ఆరాధనలో పాల్గొనుతూ ఉన్నాము అని అంటే కేవలం దేవుని యొక్క కృప. ఒకసారి అందరు కూడా ఉన్నవారు, ఎక్కడున్నవారు అక్కడ చేయెత్తి మనం దేవునికి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందరూ థ్యాంక్ యూ జీసస్ చెప్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినము కూడా జీవిస్తూ ఉన్నామంటే ఇది కేవలము దేవుని యొక్క కృపగా మీరందరూ గుర్తించాలి, గమనించి దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈరోజు ప్రత్యేకంగా నేను ఈ యొక్క కరోనా వైరస్ గురించి, లేకపోతే ఈ దినములలో విశ్వాసుల గురించి, లేక విశ్వాసులు దేవుని పట్ల కలిగి ఉండాల్సినటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు నా యొక్క వాక్య అంశము ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా మన జీవితంలో ఉన్నాడు. ఈరోజు ఈ కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో చాలా మటుకు కూడా ప్రశ్నలు ఉన్నాయి. అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు దాదాపుగా జవాబులు దొరకటం లేదు అని చెప్పటానికి అతిశయోక్తి లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మరి బైబిల్ గ్రంథంలో ఒక వ్యాధి చేత లేక ఎంతో బాధను అనుభవించినటువంటి ఒక దైవజనుడు యోబు భక్తుని గురించి మాట్లాడుతూ నేను ఒక 4-5 సత్యాలు మన ముందుకు తీసుకురావాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ 4-5 సత్యాల ద్వారా మనము ఆదరణ పొందాలని, మనము బలపరచబడాలని, ఈ యొక్క 4-5 సత్యాల ద్వారా మనము కూడా ఈ యొక్క కఠోరమైన పరిస్థితుల్లో నిలకడగా జీవించగలగాలనేటువంటిది నా యొక్క ఆశ. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం తెరిచి ఉంచుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాము. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాది దేవునికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉన్నది. దేవుడు అంటూ ఉన్నాడు, నా సేవకుడైన యోబును గురించి నీవు ఆలోచించావా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాగే మరి నా యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడై చెడుతనమును విసర్జించిన వాడని దేవుడు చెప్పుతూ ఉన్నాడు. అయితే ఆ తర్వాత జరిగిన తీవ్రమైన పరిణామాలు ఎలా ఉన్నాయంటే, యోబు యొక్క సంతానమంతా చనిపోయారు, యోబు యొక్క ఆస్తి అంతా పోయింది, యోబు యొక్క ఆరోగ్యం అంతా కూడా పోయింది. మరి ఇందులో యోబు యొక్క ప్రమేయం ఏంటి అని మనం ఆలోచిస్తే, యోబు ప్రమేయము ఏమీ లేదు. ఎందుచేత ఈ పరిస్థితులన్నీ యోబు జీవితంలో మరి జరుగుతున్నవి అని ఆలోచిస్తే, యోబు ప్రమేయం కానీ, యోబు ఏదైనా తప్పు చేశాడా అని కానీ, లేక ఏదైనా దేవునికి కోపం తెప్పించాడా అని కానీ, అపవాదికి కోపం తెప్పించాడా అని కానీ ఎక్కడ కూడా రుజువులు లేవు. యోబు ప్రమేయమే లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ యోబు ఎన్ని నష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు. తన ఆస్తి అంతా కోల్పోయాడు, తన పిల్లలందరినీ కోల్పోయాడు, తన యొక్క ఆరోగ్యం అంతా కోల్పోయాడు. ఈరోజు మన మధ్యలో కూడా ఎన్నో ప్రశ్నలు ఉంటూ ఉన్నాయి.
మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మరెందరికో ఉన్నాయి. ఈ యొక్క కరోనా వైరస్ ఒకరికి లేక ఒక సామాజిక వర్గానికి చెందింది కాదు, లేక ఒక దేశానికి చెందింది కాదు, లేక మరి ఈ యొక్క కరోనా వైరస్ నుంచి ఈ గుంపు ప్రజలు వీరు ప్రమాదంలో లేరు అని చెప్పడానికి లేదు. అందరూ కూడా ఇటువంటి పరిస్థితుల గుండానే వెలుస్తూ ఉంటూ ఉన్నారు. ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న, ఎందుచేత ఈ కరోనా వైరస్ వచ్చింది? జవాబు లేదు. రెండవది, ఎవరైనా దీని వెనుక ఉండి ఒక కుట్రని పన్నారా? దానికి జవాబు లేదు. ఎలా వచ్చింది కరోనా వైరస్? దానికి జవాబు లేదు. ఎప్పుడు వెళ్ళిపోతుంది ఈ యొక్క కరోనా వైరస్? దానికి జవాబు లేదు. ఎంతమందిని చంపుతుంది ఇది? దానికి జవాబు లేదు. కరోనా వైరస్ ఆగిపోతుందా లేదా? దానికి జవాబు లేదు. కరోనా వైరస్ వెళ్ళిపోయిన తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయి? దానికి జవాబు లేదు. మన యొక్క జీవితము ఎలాంటి మార్పు చెందుతుంది? దానికి జవాబు లేదు. కరోనా వైరస్ గురించినటువంటి అనేక ప్రశ్నలుగానే ఉన్నాయి తప్ప సరైన జవాబులు మనము అనుభవించలేకపోతున్నాం. ఈరోజు క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు మన దగ్గర జవాబులు లేవు. జవాబులు మనకు తెలియదు. దేవుని దగ్గర జవాబులు ఉన్నాయా? 100% దేవుని దగ్గర జవాబులు ఉన్నాయి. కానీ మనకి ఈ పరిస్థితుల్లో తెలియటం లేదు. అందుకనే దిక్కుతోచని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. దిక్కుతోచని పరిస్థితుల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. ఇంకో మాటను చెప్పనివ్వండి ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఇంకా మరి వేరే పాయింట్స్లోనికి వెళ్ళక పూర్వము, ఈ యొక్క తెగులు సంభవించిందని మనమేదో ఆశ్చర్యకరముగానో ఎప్పుడు జరగనిది జరిగిందని కానీ అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. తెగుళ్ళు ఎప్పటి నుంచో వస్తూ ఉన్నాయి. ఎప్పటి నుంచో తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించినటువంటి ఒక అవగాహన ఉన్నందుకు మనము కాస్త ఆలోచిస్తున్నామే తప్ప, ఇంతకు మునుపు రోజులలో తెగుళ్ళు వచ్చేవి, అనేక మంది చనిపోయేటువంటి వారు, అనేక మంది పాతి పెట్టబడేటువంటి వారు, అనేక రీతులుగా దేశాలు కానీ సమాజాలు కానీ నష్టపోయేవి. ఈ తెగుళ్ళు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో కూడా అనేక తెగుళ్ళ గురించి రాస్తూ ఉంటూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధి వచ్చిందని విశ్వాసులైనటువంటి మీరు, నేను, మనందరము కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. మన తరము దీన్ని చూస్తూ ఉన్నాము. కొన్నిసార్లు కొన్ని తరాలు ఈ తెగుళ్ళను చూడరు, కానీ మన తరము చూడాల్సి వస్తూ ఉంది. అనేక ప్రశ్నలు ఉన్నాయి, కానీ జవాబులు లేవు. అయితే ఈ యొక్క పరిస్థితుల్లో నేను చెప్పే ఒకటి మాట ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో నిన్ను దేవునికి దగ్గర చేస్తూ ఉన్నాయా లేక దేవునికి దూరం చేస్తూ ఉన్నాయా? ఈ పరిస్థితుల్లో నీవు దేవుని పైన సనగటం, గొనగటం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం చేస్తూ ఉన్నావా, లేకపోతే ఇటువంటి పరిస్థితుల్లో కూడా దేవా తండ్రి అని దేవునికి దగ్గరయ్యి ఆ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనకు నువ్వు నమ్మకమైన బిడ్డగా జీవిస్తూ ఉన్నావా అని ఈరోజు ఆలోచించాలి. ప్రశ్నలు ఉంటాయి. దీని గురించే కాదు, ఇంకా అనేక ప్రశ్నలు ఉంటాయి. అనేక రీతులుగా ప్రశ్నలు ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా ఉన్నాయి. కానీ ప్రశ్నలు మనలను దేవుని నుంచి దూరం చేయకూడదు, కానీ దేవునికి దగ్గరగా మాత్రమే జీవించడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవునికి దూరంగా అసలు ఉండకూడదు. యోబు భక్తుడిని అడుగుదామండి. యోబు భక్తుడా, ఇదిగో నీకు తెలుసునా ఏం జరిగిందో? ఎందుకు జరిగిందో తెలుసునా? దీని వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసునా? నువ్వేమైనా తప్పు చేసావా? దేవుడిని మీద కోపగించుకుంటూ ఉన్నాడా? ఎందుకు ఇంతమంది పిల్లలు చనిపోయారు? ఎందుకు నీ ఆస్తి అంతా పోయింది? నీ ఆరోగ్యం అంతా పోయింది? చిల్లపెంకు తీసుకొని గోక్కునేటంత భయంకరమైనటువంటి శ్రమ నీకు ఎందుకు వచ్చింది అని అంటే, యోబు భక్తుడు చెప్పేటువంటి జవాబు ఏంటంటే, నాకు తెలియదు, కానీ నేను నా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియులరా, ఈరోజు మీ ఇంటిలో కూడా మీలో ఎవరికైనా కరోనా వైరస్ సోకి ఉండవచ్చు. ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నటువంటి నీవు ఈ కరోనా వైరస్ బారిన పడి ఉండవచ్చు. ప్రస్తుతం నీవు హోమ్ ఐసోలేషన్లో ఉన్నావేమో, లేక నీ కుటుంబీకులు ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారేమో, లేక మరి గత కాలంలో వచ్చినటువంటి ఈ వైరస్ వ్యాధి వల్ల నీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారేమో.
ఏదైనా సాధ్యమే. కానీ నేను చెప్పేటువంటి మాట, ఈ మాట జ్ఞాపకం చేసుకోనండి. ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా, నీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నా కూడా, అనేక ప్రశ్నలు ఉన్నా కూడా, దేవుడు మాత్రం నమ్మదగిన వాడిగా మాత్రమే ఉంటూ ఉన్నాడు తప్ప ఆయన ప్రేమను మనము అనుమానించాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఆయన మంచి ఉద్దేశములను అనుమానించాల్సిన అవసరం లేదు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడుగానే, ఇంకా నమ్మదగిన వాడిగానే ఉంటూ ఉన్నాడే తప్ప మనము ఆయనను అనుమానించాల్సిన అవసరం లేదు. అందుకని ఈరోజు మొట్టమొదటిగా నేను మీ అందరినీ కూడా ప్రేరేపించేటువంటి మాట ఏమిటంటే, ప్రశ్నలు ఉన్నాయి కానీ కంగారు పడవద్దు, సమాధానము కలిగి ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారు, ఆ విశ్వాసాన్ని కాపాడుకొనండి. బలహీన పడవద్దండి, ఆందోళన చెందవద్దండి. దేవునిపై ఎవరైతే మనసును పెట్టుకుని ఉంటారో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడతాడు దేవుడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏ అపాయము కూడా నిన్ను జయించదు, కానీ నీవే దాన్ని జయించి విజయవంతుడవుగా బయటకు వస్తావని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నా. నమ్మిన వారందరూ కూడా ఆమేన్ అని చెప్దామండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇక రెండవది ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా యోబు గ్రంథంలో మనము చూస్తే 1వ అధ్యాయము 8వ వాక్యం నుంచి చూసుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు అని అడుగగా, అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి గదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహు విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండవది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన నీ చుట్టూ, నీ ఇంటి చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, నీ కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసిన ప్రభువుగా ఈరోజు ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నీ చుట్టూ, నీ ఇంటి వారి చుట్టూ, నీకు కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశాడు. ఎవరు ఇది బయలుపరుస్తూ ఉన్నాడు? ఎవరు చెప్తూ ఉన్నారండి? అపవాది చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అపవాదికి తెలుసు, చాలాసార్లు నీవు నేను చూడలేకపోతూ ఉన్నాం, గమనించలేకపోతూ ఉంటూ ఉన్నాం, మనకు కనిపించడం లేదు. కానీ అపవాదికి తెలిసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల చుట్టూ, దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డల యొక్క కుటుంబీకుల చుట్టూ, దేవుని నమ్మిన బిడ్డల యొక్క ఆస్తి చుట్టూ కూడా దేవుడు కంచెను వేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవా మా కన్నులు తెరవండి, దేవా మా కన్నులు తెరవండి నాయన, దేవా మా కన్నులు తెరవండి నీ యొక్క కంచెను చూడటానికి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ చుట్టూ కంచెను వేస్తాడు. సహోదరుడా, సహోదరి, నీ చుట్టూ కంచెను వేస్తాడు. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ యొక్క భయంకరమైన స్థితిలో దేవుని ఎరుగనటువంటి వారు, దేవుని తెలియనటువంటి వారు, దేవునికి ఇంకా తమ జీవితాలను సమర్పించని వారు అనేకులు కూడా తొట్టెల్లి కూలిపోతూ ఉంటూ ఉన్నారు. కానీ దేవుని నమ్మిన వారు మాత్రము, ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రము ధైర్యముగా ఈ పరిస్థితులను ఎదుర్కొనుతూ ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరణ పడకలో కూడా సువార్తను ప్రకటించే విశ్వాసులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరణ పడకలో కూడా ప్రార్థన చేసేటువంటి విశ్వాసులను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరణ పడకలో కూడా దేవుని ప్రేమను గురించి ప్రకటించేటువంటి విశ్వాసులను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, రెండవదిగా నేను చెప్తూ ఉంటూ ఉన్నాను, ఆయన నీ చుట్టూ కూడా కంచెను వేసినటువంటి దేవుడు.
నీ చుట్టూ కంచెను వేసిన దేవుడు. నువ్వు కంగారు పడవద్దు. అపవాది అంటాడు, ఇదిగో నువ్వు అక్కడికి పోయొచ్చావు, నువ్వు వారిని కలిసి వచ్చావు, వారికేమో పాజిటివ్ వచ్చింది, వారేమో హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు, నీ పక్కన బెడ్ వారు చనిపోయారు, మీ ఇంటి పక్కన వారు చనిపోయారు, మీ ఆఫీసులో ఉన్న వారు చనిపోతూ ఉన్నారు, నీ బంధువులు అడ్మిట్ అయిపోయారు, ఇక నీ సంగతి కూడా అయిపోయింది, నీ సంగతి కూడా అయిపోయిందని వారు మాట్లాడవచ్చు. కానీ నువ్వు అపవాదితో చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే, దేవుడు నా చుట్టూ, నా వారి చుట్టూ, నా ఇంటి చుట్టూ, నాకు కలిగిన సమస్తానికి చుట్టూ కంచెను వేస్తాడు. హల్లెలూయా. శాందరి కినాల రబ సాందరి అలా రబ సాందరి. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ చుట్టూ కూడా కంచెను వేస్తాడు. యు ఆర్ ప్రొటెక్టెడ్. యు ఆర్ ప్రొటెక్టెడ్. ప్రేమైన దేవుడు బిడ్డలారా, నా మాట జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ మరి అనేక మంది చెప్తూ ఉంటారు, కొంతమంది విపరీతమైనటువంటి ఆత్మీయత కలిగిన వారు ఏం చెప్తారంటే, దేవుని యందు నమ్మకం ఉంచిన వారికి ఈ కరోనా వైరస్ రాదు, కరోనా వ్యాధి రాదు అంటూ ఉంటారు. నేనైతే ఆ మాటను నమ్మటం లేదు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ యొక్క వైరస్ రావచ్చేమో, ఒకవేళ ఆ వైరస్ రావచ్చేమో, కానీ నా గట్టి నమ్మకం దేవుని వాక్యానుసారంగా ఏంటంటే, నువ్వు దాన్ని జయిస్తావు తప్ప అది నిన్ను జయించదు. నువ్వు జయిస్తావు, నీ విశ్వాసము ద్వారా జయిస్తావు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. గొప్ప దేవానికి స్తోత్రాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు. అపవాది నీ యొక్క విశ్వాసాన్ని బలహీనపరచటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. కానీ నువ్వు అపవాదికి చెప్పాల్సింది ఏంటంటే, ఇది నా జీవితంలో నేను జయించటానికే తప్ప నన్ను ఓడించటానికి కాదు అని నువ్వు ప్రకటించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. కొంతమంది అంటూ ఉంటారు, ప్రేమైన దేవుడు బిడ్డలారా, విపరీతమైన ఆత్మీయతలు కలిగినటువంటి వారు, వీరికి దేవుని వాక్యము తెలియదు, వాక్యానుసారంగా మాట్లాడటం తెలియదు. వారు అంటారు, నీకు కరోనా వైరస్ వచ్చింది అంటే దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉన్నాడు, నీకు కరోనా వైరస్ వచ్చిందంటే ఏదో పాపం చేసి ఉంటావు, నీకు కరోనా వైరస్ వచ్చిందంటే ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీకు కరోనా వైరస్ వచ్చిందంటే ఇదిగో నీ జీవితంలో ఇక ఇదే ఆఖరి అంకం అంటూ ఉంటారు. యేసు నామమున ఆ మాటలు లయమగునుగాక. ఆ మాట లయం చేస్తూ ఉంటున్నాం. ఎవరు అటువంటి మాటలు మాట్లాడవద్దు. ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు వినవద్దు, నమ్మవద్దండి. జయించటానికి దేవుడు మనల్ని పెట్టాడు. ప్రేమైన దేవుని పెట్టారు, ఓడిపోవటానికి కాదు. మన జయించే తరము, మన జయించటానికి ప్రభు పెట్టాడు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటో చెప్తాను, దయచేసి ప్రశ్న ఏంటో చెప్తాను. దయచేసి ఈ మాటను చూడండి ప్రేమైన దేవుడు బిడ్డారు. 11వ వచనము, ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనెను. ఆహాహా. అపవాదికి తెలుసండి, మనుషుల యొక్క బలహీనత అపవాదికి తెలుసండి, మనుషుల యొక్క నైజం అపవాదికి తెలుసండి, మనుషుల యొక్క స్వభావం అపవాదికి తెలుసండి. అందుకని అంటూ ఉన్నాడు, అపవాది అంటూ ఉన్నాడు, నీ ఒకవేళ అతనికి కష్టము కలిగిస్తే, నీ ఒకవేళ అతనికి ఇబ్బంది కలిగిస్తే, అతనికి అనారోగ్యము కలిగిస్తే, అతనికి నష్టాన్ని కలిగిస్తే, అతనికి ఒంటరితనాన్ని కలిగిస్తే, అతని కుటుంబాన్ని అతనికి దూరం చేస్తే, అతని ఆస్తిని అతనికి దూరం చేస్తే, అతని ఆరోగ్యాన్ని అతనికి దూరం చేస్తే, ఏదైనా వ్యాధిని కలుగజేస్తే అతడు నిన్ను దూషించి దూరం అవుతాడు అని అపవాది అంటూ ఉన్నాడు. కానీ ఏం జరిగిందో మనకు తెలుసు ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోబు ఏమాత్రము దేవుని దూషించలేదు, యోబు ఏమాత్రము దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈరోజు ప్రియ సహోదరుడ సహోదరి, నీ విషయంలో ఈ ప్రశ్న తలెత్తితే ఏంటి జవాబు? ఈ విషయంలో సాతాను నీ గురించి మాట్లాడాల్సి వస్తే, మాట్లాడితే ఏంటి జవాబు? ఇదిగో ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి అని నీ పేరు చెప్పి నీకేదైనా ఇబ్బంది కలిగితే దేవుని దూషించి దూరం అవుతాడు అని చెప్తూ ఉంటే నీ జవాబేంటి? నా మాట ఆలకిస్తూ ఉన్నారా? నీవు కూడా ఈ కరోనా దినాలలో దేవుని దూషిస్తూ ఉన్నావా? నీకు కరోనా వైరస్ సోకిందని దేవుణ్ణి అనుమానిస్తూ ఉన్నావా? ప్రార్థన చేసుకోవటం మానేస్తూ ఉన్నావా? బైబిల్ చదవటం ఆపేస్తూ ఉన్నావా? నీవు కూడా మనసులో దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉన్నావా? యోబు మాత్రం మాట్లాడలేదండి.
యోబు మాత్రం ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకముగా మాట్లాడలేదు. దేవునికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడలేదు. 22వ వచనము చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 1వ అధ్యాయం చివరి వచనము, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు. ఆమేన్. మన నోటిని కాచుకొని ఉందాం, మన నోటిని జాగ్రత్తగా పెట్టుకుందాం. దేవుడు అన్యాయం చేస్తూ ఉన్నాడని ఎవరు చెప్పబాకండి. ఒకవేళ మన కుటుంబాలలో మరణమే సంభవించినప్పటికీ కూడా అన్యాయస్తుడు కాదు దేవుడు, అన్యాయస్తుడు కానే కాడు. దేవుడిని మాత్రం దూషించే స్వభావం నీలో ఉండకూడదు. రెండవదిగా ఈరోజు నేను చెప్తూ ఉంటున్నాను, నీ చుట్టూ కంచె వేసినటువంటి దేవుడు ఒకవేళ ఏదైనా కష్టాన్ని, అనారోగ్యాన్ని నీ జీవితంలో అనుమతిస్తే నీవు కూడా దేవుని దూషిస్తావా? నీవు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతావా? దేవుణ్ణి వదిలేస్తావా? ప్రార్థన చేసుకోవటం, చర్చికి వెళ్ళటం, బైబిల్ చదువుకోవటం, దేవుని గురించి ఆరాధించటం ఆపేస్తావా? సిగ్గుచేటు అలాంటి వారు ఉన్నట్లయితే. యోబంటూ ఉన్నాడు కదా తన భార్యతో, మనము దేవుని వలన మేలు మాత్రమే పొందుదమా, కష్టమును పొందమా అడుగుతూ ఉన్నాడు. సహోదరుడా, ప్రియ విశ్వాసి, ఈరోజు నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, దేవుడి వలన మనం మేలును మాత్రమే పొందుదమా, కష్టం ఏదైనా దేవుడు అనుమతిస్తే అది అనుభవించలేమా? కొంత అనారోగ్యం వస్తే అనుభవించలేమా? ఎవరైనా ఎడబాసి మనల్ని విడిచిపెట్టి వెళ్తే అనుభవించలేమా? ఇటువంటి వాటికే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక శ్రమలేం అనుభవిస్తాము? దేవుని కొరకు నిలబడినప్పుడు ఎదురయ్యేటువంటి శ్రమలేమి అనుభవిస్తాం? మనము ఎలా ఎదుర్కోగలము? ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇది రెండవదిగా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాము, కంచె వేసిన దేవుడు కష్టాన్ని అనుమతిస్తే నువ్వు ఆయన్ని వదిలేస్తావా? ఇక మూడో విషయానికి వస్తాం ప్రేమైన దేవుడు బిడ్డలారా, మూడో విషయంలోనికి వస్తాము. మూడో విషయము యోబు గ్రంథము 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. 20 నుంచి 22. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. మరలా చదువుతున్నాడు 21వ వచనం, 20వ వచనం చివరి భాగము, నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా అంటూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నాను, వినండి. Then Job arose and tore his robe and shaved his head and fell on the ground and worshipped. ఏం చేస్తూ ఉన్నాడండి? ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను మూడవదిగా మీ యొక్క దృష్టికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఈ కష్టములలో, ఈ కన్నీటిలో, ఈ అసౌకర్యములో, ఈ వ్యాధి మధ్యలో, ఇటువంటి అనానుకూలమైన పరిస్థితుల్లో నీవు కానీ, నీ కుటుంబం కానీ, నీకు తెలిసిన వారు కానీ, కావలసిన వారు కానీ, నీ తల్లి కానీ, తండ్రి కానీ, పిల్లలు కానీ, తోబుట్టువు కానీ, భార్య కానీ, భర్త కానీ కరోనా వ్యాధితో ఉన్నట్లయితే నీవు ఆరాధించగలుగుతూ ఉన్నావా? ఒకవేళ నీకే ఈ ఇన్ఫెక్షన్ వచ్చింది, నువ్వు ఆరాధించగలుగుతూ ఉన్నావా? నా దేవా, నా దేవా, నీకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. అయ్యా, నేను నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా, నా కష్టమందు ఆరాధిస్తాను యేసయ్యా, నా అనారోగ్యమందు ఆరాధిస్తాను యేసయ్యా. ఇదిగో నా వారు కష్టంలో ఉన్నా నేను నిన్ను మర్చిపోను యేసయ్యా, నేను నిన్ను ఆరాధిస్తాను యేసయ్యా అని ఎంతమందిని మనం చెప్పగలుగుతూ ఉన్నామండి? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కష్టములో నువ్వు దేవుని ఆరాధించాలి.
ఈ కష్టములో నువ్వు దేవుని ఆరాధించాలి. దేవుని దూషించడం పక్కకు పెట్టండి, అది ఒక విపరీతమైనటువంటి స్పందన. మరొక విపరీతమైనటువంటి ఆత్మీయ స్పందన ఏంటంటే దేవుని ఆరాధించటం. పౌలు శీల చెరసాలలో ఉన్నారు. వారు తప్పించుకోవడానికి ప్రయత్నించడం లేదు, ఎలా బెయిల్ దొరుకుతుందో ప్రయత్నించడం లేదు, ఎవరో తెలిసిన వారి ద్వారా ఫోన్లు చేయించుకొని బయటకు వస్తామని ప్రయత్నించడం లేదు. వారు జైల్లో ఉండి ఏం చేస్తూ ఉన్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఆరాధిస్తూ ఉన్నారండి, ఆరాధిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడా, నువ్వు ఇంటిలో ఉంటూ ఉన్నావు, బహుశా లాక్డౌన్ లో ఉంటూ ఉన్నావు, బహుశా ఈ కర్ఫ్యూలో జీవిస్తూ ఉన్నావు, ఈ అనానుకూలమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావు, ఈ వ్యాధి చేత నీకు అనారోగ్యం చేత నువ్వు బెడ్ మీద ఉంటూ ఉన్నావు. కానీ దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని ఆరాధించే మనస్సు నీకున్నదా? దేవుని ఆరాధించాలి. ఎంతగా కష్టం వచ్చినా సరే యోబు సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నీకు మహిమ కలుగును గాక, అయ్యా నీకు స్తోత్రము కలుగును గాక, నీవు సార్వభౌముడవు నాయన, సర్వశక్తిమంతుడవు నాయన, నీకు ఆరాధన అని యోబు ఆరాధిస్తూ ఉన్నాడండి. ప్రియ సహోదరుడా సహోదరి, నీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఆరాధిస్తూ ఉన్నావా? లేక దూషించటంలోనూ, లేక ఏదో ఒక ప్రశ్నను పట్టుకుని దేవునికి దూరం కావటంలోనూ నిమగ్నమైపోయావా? ఆరాధించటం నేర్చుకుందాం, ఆరాధించటం నేర్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించటం నేర్చుకుందామండి. కష్టములో ఆరాధిస్తాం, అనారోగ్యములో ఆరాధిస్తాం, కరోనాలో ఆరాధిస్తాం. దేవుణ్ణి మాత్రం ఆరాధించటం ఆపివేయవద్దని ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇక 4వ విషయానికి వస్తామండి ప్రేమైన దేవుని బిడ్డలారా. 4వ విషయానికి వస్తాం. యోబుకు భార్య ఉంది. ఆ భార్య మాట్లాడేటువంటి విధానం చూస్తే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉందండి. ఈరోజు నేను ఆ మాటలు కూడా చదువుతూ ఉన్నాను. 2వ అధ్యాయం అండి, యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యం నుంచి నేను చదువుతూ ఉన్నానండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కునటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతడి భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక ఉండువా? దేవుడు దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా? ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. కరోనా వైరస్ గురించినటువంటి కొన్ని వాస్తవిక సంఘటనలు చూస్తూ ఉంటే హృదయము కరిగిపోతూ ఉంది. ఒక భార్య తన భర్త చనిపోతూ ఉన్నాడని తనకు ఆక్సిజన్ సిలిండర్ దొరక్కపోతే తన నోటి ద్వారా శ్వాస ఇవ్వటానికి చూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దృశ్యము హృదయాన్ని కలచివేస్తూ ఉంది. రోడ్డు పక్కన ఈ కరోనా వైరస్ పేషెంట్లు బెడ్లు దొరకకుండా రోడ్డు పక్కన ఫుట్పాత్ల మీద ఉండటం చూస్తే బాధ కలుగుతూ ఉంది. మొన్న మధ్యలోనే న్యూస్ పేపర్లో రాసినటువంటి ఒక మాట ఏమిటంటే, కరోనా వైరస్ వచ్చినటువంటి తమ తండ్రిని కుమారులు హాస్పిటల్లో అడ్మిట్ చేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. ఆ యొక్క ముసలాయన ఒక్కడు మరణంతో పోరాడుతూ ఉన్నాడు. దగ్గరికి రావటానికి ఒప్పుకోవటం లేదు. అంటే దగ్గరికి వచ్చి పరిచయం చేయలేకపోతున్నారు. సొంత భర్తకు భార్య చేయలేకపోతూ ఉంది, సొంత భార్యకు భర్త చేయలేకపోతూ ఉన్నాడు. హాస్పిటల్కి రావట్లా. భర్త హాస్పిటల్లో ఉంటే భార్య రావట్లా, భార్య హాస్పిటల్లో ఉంటే భర్త రావట్లా. యోబు భార్య లాంటి వారు కూడా ఈ తరములో ఉన్నారు. ఈ కరోనా రోజులలో మనిషి యొక్క నిజ స్వరూపం బయటపడుతూ ఉంది. ఎంతటి దగ్గరి వారైనా కూడా కరోనా వైరస్ వచ్చింది అని అంటే
దూరంగానే ఇక ఏమాత్రం నాకు నీకు సంబంధం లేదు, నువ్వు చచ్చిపోయినా కూడా పర్వాలేదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన ముందు ఉన్నటువంటి ప్రశ్న ఇదే. మన చుట్టూ కూడా యోబు భార్య లాంటి వారు ఉన్నారు. ఎలాంటి వారు? మనల్ని డిస్కరేజ్ చేసేవారు, నిరుత్సాహపరిచేవారు, మనలను మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేవారు, దేవుని నుంచి దూరపరిచేవారు. వారి మాటల ద్వారా, వారి మాటల ద్వారా మనము దేవుని వదిలిపెట్టేయాలని ప్రయత్నించేటువంటి వారు. ఇటువంటి వారు ఎక్కడో లేరండి, నీ కుటుంబంలోనే ఉన్నారు. ఎక్కడో లేరండి, నీ సొంత బంధువుల్లోనే ఉన్నారు. నీ స్నేహితులు ఎవరైతే ప్రాణానికి ప్రాణం పెడతామని అన్నారో అడ్రస్ లేరు నీ కరోనా వైరస్ వస్తే. ఈరోజు అందుకే నీవు నిజ స్వరూపాన్ని చూడాలి. కానీ ఈరోజు నా యొక్క పాయింట్ ఇది, 4వ పాయింట్ ఇది. నేను ఇలాంటి వారు ఉన్నారు అని చెప్పడంలో నా పాయింట్ ఏంటంటే, ఇటువంటి వారి మధ్యలో జీవిస్తూ ఉన్నటువంటి నీవు దేవునితో బలమైన సంబంధం లేకపోతే, నీకు ఆంతరంగిక ఆత్మీయ బలము లేకపోతే, ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా కూడా దేవుని మాత్రం నువ్వు వదిలిపెట్టవు. అది నువ్వు చేయాల్సిన పని, అది నువ్వు చేయాల్సిన పని. నీ జీవితంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవచ్చు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మీలో కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు, నాకేం కరోనా వైరస్ రాలేదు, నా కుటుంబానికి ఏం కరోనా వైరస్ రాలేదు, మాకు రాదు, మేము చాలా గొప్పవారిమి, మాకు చాలా మరి ప్రొటెక్షన్ ఉంది, మాకు చాలా డబ్బు ఉంది, మరి పరపతి ఉంది, కాబట్టి కరోనా వైరస్ను మేము ఈజీగా జయించేస్తామని బహుశా మీలో ఎవరైనా అనుకుంటూ ఉంటే దయచేసి నా మాటలు శ్రద్ధగా వినండి. ప్రపంచంలో ఉన్నటువంటి కోటీశ్వరులు, కోట్లకు పడగెత్తినటువంటి వారు, వారికి డబ్బుతో కొనలేనిది అంటూ ఏది లేదు, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. వారు ఒక హాస్పిటల్ అంతా కూడా అద్దెకు తీసుకోగలరు, అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. అటువంటి వారు సహితము వారికి అంత డబ్బు ఉన్నప్పటికీ కూడా చచ్చిపోతూ ఉన్నారు, పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. నువ్వు దయచేసి ఒకలాంటి గర్వాన్ని పెట్టుకోవద్దు. ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇలాంటి గర్విష్ఠులందరూ కూడా హాస్పిటల్లో దిక్కు లేకుండా ఆక్సిజన్ కొరకు కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. బెడ్ కూడా దొరకకుండా ఒకే బెడ్ మీద ఇద్దరు ఉండి సర్దుకొని జీవిస్తూ ఉన్నారు. మామూలుగా అయితే అబ్బో మేము వీళ్ళతో కలవము, వీళ్ళతో కూర్చోలేము, మా స్థితి వేరే, మా స్టేటస్ వేరే, మేము గొప్పవారివి, ఇలాంటి వారందరూ కూడా బెడ్లు దొరకక, ఆక్సిజన్ దొరకక చచ్చిపోతూ ఉన్నారు. గర్వం వదిలేసేయండి, గర్వం వదిలేసేయండి. మీతోనే చెప్తూ ఉన్నాను, గర్వం వదిలేసేయండి. మీరేం పెద్ద గొప్పవారేం కాదు. తగ్గింపు స్వభావం కలిగి ఉండండి, తగ్గింపు స్వభావం. విరిగి నలిగిన హృదయము కలిగి ఉండండి, వినమ్రత కలిగి ఉండండి, డాంబికత్వం వదిలేసేయండి, తల మీద మొలిచిన కొమ్మును తెగ నరుక్కోండి. మీ డబ్బును చూసి, ఆస్తిని చూసి, వ్యాపారాలను చూసి, లేకపోతే పెద్ద పెద్ద వారితో పరిచయాలు చూసి, లేకపోతే మాకు ఇంత ఉంది అంత ఉంది అని అనుకుంటూ ఉన్నారేమో. దేవుడు సమానం చేస్తాడు సుమా, గర్విష్ఠులను ఆయన సమానం చేస్తాడు. హీఈస్ ఎ వెరీ మాస్టర్ ఈక్వలైజర్. అయితే ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటి? ఇటువంటి అనేక రీతులుగా వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రం విరిగి నలిగిన హృదయముతో, వినమ్రతతో, తగ్గింపు స్వభావముతో నా దేవా నా దేవా అనుకుంటూ నువ్వు జీవించడం నేర్చుకోవాలి. తప్పు చేయవద్దు, పాపం చేయవద్దు. నేను ఎవరిని ఉద్దేశించి మాటలు చెప్పట్లేదండి, కానీ ఒకవేళ మీకు అనిపిస్తూ ఉంటే బహుశా మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరతను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడదాం.
అయితే చివరిదిగా ఐదవదిగా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఐదవ పాయింట్ అని చెప్పి నేను ముగిస్తానండి. ఐదవదిగా, అంతము వరకు సహించిన వాడే దేవుని యొక్క దీవెన పొందుకుంటాడు. భయంకరంగా హింసించబడ్డాడు. కేవలము శారీరకమైనటువంటి హింస మాత్రమే కాదు తనకి. ఒకవైపున తన భార్య, ఒకవైపున తన స్నేహితులు జోఫరు, బిల్దదు, వీరు ఇక స్నేహితులు వచ్చి ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు తప్పు చేసింటావు, నీ తప్పుకు శిక్ష వేస్తూ ఉన్నాడు దేవుడు అని వాస్తవాలు ఏమీ తెలుసుకోకుండా మాట్లాడేస్తూ ఉన్నారు. ఇవన్నీ భరించుకుంటూ దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించినటువంటి యోబునకు ఈ యొక్క గ్రంథం యొక్క చివరి భాగంలో మనం చూస్తాం, రెండంతల ఆశీర్వాదాన్ని తను అనుభవించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మాటతో నేను ముగించాలని ఆశిస్తూ ఉన్నాను. నువ్వు అంతం వరకు సహించాలి. నీ శ్రమ ఇంకా అయిపోలేదు, అంతం వరకు సహించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యలోనే ఈ యొక్క సెకండ్ వేవ్ గురించి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం. అయితే థర్డ్ వేవ్ గురించి ఆల్రెడీ టాక్ స్టార్ట్ అయింది. థర్డ్ వేవ్, ఈ సెకండ్ వేవ్ అంటే ఆల్ పబ్లిక్ ప్లేసెస్ అన్నమాట. ఇంకా అన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇక థర్డ్ వేవ్ అంటే, మూడవ వేవ్ అంటే ప్రతి ఇంటిలో ఈ కరోనా ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రతి ఇంటిలో మీరు ఎక్కడైనా ఉండండి, ప్రతి ఇంటిలో. ఈ మధ్యలోనే మీరు చూశారు కదండి, ఐపీఎల్ గురించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ గురించి చూసారా? వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు మరొకరు తీసుకోలేరు. 7 స్టార్ హోటల్స్లో, బయో బబుల్లో ఏ ఒక్క చీమ కూడా లోపలికి రాకూడదు. వారి యొక్క పరిసర ప్రాంతాల్లోనికి ఏ ఒక్క కొత్త వ్యక్తి రాకూడదు. ఏ ఒక్కరు కూడా బయటికి పోవడానికి లేదు, లోపల రావడానికి లేదు. ఎంత జాగ్రత్త అండి! అంత జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అనేక టీమ్స్లో పాజిటివ్ కేసెస్ వచ్చేసరికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అలాగే బీసీసీఐ ఈ ఐపీఎల్ క్రికెట్ లీగ్ని ఈ సంవత్సరానికి వాయిదా వేసేశారు. అర్ధాంతరంగా క్యాన్సిల్ చేసేశారు. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నానంటే, ఈ పరిస్థితులు మెరుగవుతాయని కాదు, ఇంకా భయంకరంగా తయారు కావచ్చు. నీ ఇంటిలోనికే ఈ వైరస్ రావచ్చేమో. నేను వాస్తవాలు చెప్తూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలారా. నేను వాక్యాన్ని నమ్మేటువంటి వ్యక్తిని, కానీ దేవుడు మనకు నేర్పించిన వాస్తవిక సత్యాలు కూడా గ్రహించే వ్యక్తిని. అయితే నేను భయపెట్టడం లేదండి, మనం జయిస్తామని నేను చెప్తూ ఉన్నాను. మనం గెలుస్తాం, వీటన్నిటిని గెలుస్తాం. కానీ నేను చెప్పేటువంటి మాట ఏమిటంటే, నువ్వు అంతం వరకు సహించాలి. నువ్వు అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతము వరకు. ఈ మధ్యలో ప్రేమైన దేవుని బిడ్డల గత 3-4 వారములలోనే దాదాపుగా 150 మంది దైవ సేవకులు ఆంధ్ర ప్రాంతంలోనే, మనకు ఈ తెలుగు రాష్ట్రాల్లో 150 మందికి తగ్గకుండా దైవ సేవకులు చనిపోయారు. మరి బహుశా కొంతమంది అనొచ్చు, వారికి విశ్వాసం ఉంది కదా, వారు ఎందుకు బతకలేదు? వారు ప్రసంగికులు కదా, వారు ఎందుకు రక్షించబడలేదు? లేకపోతే మరి దేవుడు ఎందుకు వారిని ఈ కరోనా వైరస్ నుంచి తప్పించలేదని అనేక ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నీవు నేను గ్రహించాల్సిన సత్యాలు ఏంటంటే, మనము దేవునికి దగ్గర ఉండాల్సినటువంటి రోజులు ఇవి. నీ ఆత్మీయత విషయంలో అలక్ష్యత కలిగి ఉండకూడదు. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే మాత్రం నువ్వు చాలా చాలా బాధపడతావు, చాలా చాలా నష్టపోతావు. అంతం వరకు సహించాలి. చివరి వరకు కూడా మనం పోరాడాలి. ఎప్పుడైతే చివరి వరకు నువ్వు పోరాడతావో, దేవుడు నీకు తన యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప బహుమానాన్ని అందిస్తాడని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడ, సహోదరి, నేను 5 అంశాలు చెప్పానండి ఈరోజు. 1, అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ జవాబులు లేవు. దేవుని మీద మాత్రమే మనం నమ్మకం ఉంచాలి. 2, మన చుట్టూ కూడా దేవుడు కంచెను వేశాడు. అయితే కంచెను వేసినటువంటి ప్రభువు కష్టాన్ని అనుమతిస్తే నువ్వు దేవుని వదిలేస్తావా?
దేవుడి నుంచి దూరం అయిపోతావా? దేవుడికి ఆ నమ్మకం ఉందా? కష్టం వచ్చినా సరే నా కుమారుడు, నా కుమార్తె నన్ను మాత్రం వదలరు, నన్ను దూషించరు అని నీ విషయంలో నమ్మకం ఉందా? ఇక మూడవదిగా, కష్టాలలో దేవుణ్ణి ఆరాధించే అనుభవం గురించి నేను చెప్పాను. దేవుణ్ణి ఆరాధించాలండి. సుఖముగా ఉన్నప్పుడు, అన్ని బాగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆరాధించడం చాలా సులభం. కానీ కష్టాలలో, కన్నీరులో, ఒంటరితనంలో, నష్టపోయినప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి నేర్చుకోవాలి. 4, నిన్ను నిరుత్సాహపరిచేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వారి మాటలను వినవద్దు. అపవాది నిన్ను నిరుత్సాహపరుస్తాడు. అపవాది నిన్ను క్రిందకు త్రోసివేయటానికి ప్రయత్నిస్తాడు. ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల నువ్వు చచ్చిపోతావేమో, నీ కుటుంబీకులు చచ్చిపోతారేమో అనే భయాన్ని కలిగిస్తాడు. నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు. అపవాది చెప్పేదంత అబద్ధమే. అటువంటి మనుషులు ఎదురై నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు వారి మాటలు పట్టించుకోవద్దు. కానీ నీ దృష్టిని దేవుని వైపు ఉంచాలని మనం చేస్తున్నాం. ఇక చివరిగా మనం చూసాము, అంతం వరకు సహించాలి. అంతం వరకు సహించినప్పుడే బహుమానము నీకు దొరుకుతుంది. అంతం వరకు సహించడానికి ప్రభువే మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ఆమెన్, ఆమెన్. తల్లు వంచండి, కళ్ళు మూసుకోనండి. మీ కొరకు, మనందరి కొరకు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం అతీతులము కాదండి. వాక్యాన్ని చెప్తూ ఉన్న నేనైనా, వాక్యాన్ని వింటూ ఉన్న మీరైనా, మనందరమైనా కూడా ఒకే నావలో ప్రయాణిస్తున్నాం. మనం మానవులము. మనమందరం కూడా బహుశా ఈ కష్టం ద్వారా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ తుఫాను ద్వారా వెళ్ళాలేమో. కానీ మన నావలో యేసు ఉన్నాడండి. హల్లెలూయా. మన నావలో యేసు ఉన్నాడు. కంగారు పడవద్దండి. గాలి అణిగి సముద్రము నిమ్మలమయ్యే రోజు వస్తుంది. అంతవరకు కనిపెట్టుకుని ఉండాలి. అంతవరకు నిమ్మలపడి ఉండాలి. దేవుని యందు నమ్మకం ఉంచాలి. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమెన్. ప్రార్థన. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. గర్వంతో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. సహోదరి, సహోదరుడా, గర్వాన్ని వీడతావా? నేను చాలా ప్రార్థనా పరుణ్ణి కాబట్టి నాకేం కాదనుకోవద్దు. నాకు చాలా వాక్యం తెలుసు కాబట్టి నాకేం కాదనుకోవద్దు. నాకు చాలా డబ్బు ఉంది కాబట్టి నాకేం కాదనుకోవద్దు. ఈ కష్టము ద్వారా వెళ్ళాల్సి వస్తే దేవుడే మనకు సహాయం చేయాలి తప్ప ఏ మానవుడు కూడా సహాయం చేయటానికి శక్తి చాలదు, శక్తి లేదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వైపు చూడండి, నమ్మకమైన వారిగా జీవించండి. దేవుడి కష్టం మీద మనం జయించడానికి సహాయం చేస్తాడు. ప్రార్థిస్తాం. మహాఘనుడవు, మహోన్నతుడవు, గొప్ప తండ్రివి, నీకు స్తోత్రాలు. తండ్రి, యొక్క సమయంలో మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. కరోనా మహమ్మారి ద్వారా వేలాదిగా ప్రభువా, లక్షలాదిగా తండ్రి జనాలు, విశ్వాసులు నాయన కరోనా వైరస్ వ్యాధిని పడుతూ ఉన్నారు, హాస్పిటల్లో పడుతూ ఉన్నారు. తండ్రి, భయంకరమైనటువంటి రోజులలో మేము జీవిస్తూ ఉన్నాం. నాయన కనికరించండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనుతూ ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఎంతో నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించే కృపను దయచేయండి నాయన. మాలో ఏ ఒక్కరిమి కూడా నీకు వ్యతిరేకముగా దూషణ మాటలు మాట్లాడకూడదని, మా యొక్క విశ్వాసం బలహీనపడకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. అంతం వరకు సహించడానికి సహాయం చేయండి. ఎవరు మమ్మల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, దగ్గర తీసుకున్నా తీసుకోకపోయినా, ఆదరించినా ఆదరించకపోయినా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగించుకొనిచున్నాము నాయన. మీరే మమ్మల్ని భద్రపరచండి, సంరక్షించండి. మా చుట్టూ కంచెను వేసిన దేవా, ఆ కంచెలో, అగ్ని కంచెలో మేము సురక్షితంగా ఉండుటకు సహాయం చేయాలని నజరేయుడగు యేసుక్రీస్తు నామముననే ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటల చేత మీరు అందరూ కూడా దీవించబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నానండి. మరి మనందరం కూడా దేవునికి నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తాం. మనం ముఖాముఖిగా చూసుకోలేకపోతున్నాం ఒకరిని ఒకరు, కానీ మన నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తాం. మనమందరం ముఖాముఖిగా దేవుని ఆరాధించే సమయము వస్తుంది. అయితే అంతవరకు ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ జీవించాలని మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.